పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలి. హోదాను చూసి పోలీసులు భయపడవద్దు. సీఎం రేవంత్ రెడ్డి. బాత్రూంలలో పడిన యాసిడ్ ఘాటు వాసనకు వైసీపీ పథకం ప్రకారమే అక్రమ రేషన్ బియ్యం తరలింపు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శ. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకొని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదం ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4PC విధానంతో పాటుగా 4E విధానం కూడా అమలు చేస్తామన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాలా విశాఖ అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు DPR తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తుందని, జోన్ భవనాల నిర్మాణ అంశాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉండే టెక్నికల్ పీపుల్ కానీ టెక్నాలజీ డెవలప్ చేసిన వ్యక్తులు కానీ అందరూ వచ్చారు. నా ఆలోచన ఉంటే ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు డీప్ టెక్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగం అవుతుంది. ఎవరైతే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏ పని పెట్టినా కలిసి వస్తుంది. అది హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, ఏదైనా సరే రోడ్లు కావచ్చు, అన్నింటిలో కూడా టెక్నాలజీ భాగస్వామ్యం అవుతుంది. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే